మీ అందరితో మాట్లాడతారు. ఒక 5 minutes మాట్లాడిన తర్వాత మీ వెహికల్స్ అన్నిటి కూడా ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము వస్తున్నాను ముందు మరి ఎందుకు బండి ఆడే ఉంది? గంజాయికి అమ్మి ఆ గంజాయిని కొని వాడడం అనేది ఈ మధ్య రీసెంట్ ఎక్కువ గుర్తించడం జరిగింది. దానిలో ఉద్దేశం భాగంగా ఈ అనాథరైజ్డ్ వెహికల్స్ వెహికల్స్ ఏదో ఐడెంటిఫై చేసి వాటి మీద కొంచెం తగిన చర్యలు తీసుకునే ఉద్దేశంతో చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మీ గ్రామంలో నిర్వహించడం కారణం ఏంటంటే బయట ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్లీగా పోలీస్ మీరు 112 కాల్ చేసి సరిపోతే మీ నెంబర్ కూడా రాదు అసలు బయటికి. తాగలేరు కాబట్టి ఇక్కడ కాబట్టి అమ్ముతున్నారు. ఫస్ట్ అయితే ఖాళీలో అమ్మలేదు. ఫస్ట్ టైం రాసుకోండి, చెప్తారు, నోట్ చేసుకోండి. ముప్పై 31/3/61 ఇది తాడేపల్లి సిఐ గారిది. అలాగే తాడేపల్లి ఎస్ఐ కాజావలి అపర్ణ వారానికి కూడా పాడైపోయిందండి ఇల్లు. సార్ ఓపెన్ చేయము అది కూడా. ఓపెన్ చేయండి. అలాగా పెట్టా ఉంటుంది. మరి తాగదిద్దరమ్మా చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మీ గ్రామంలో చెడు నడత కలిగిన వ్యక్తులు ఎవరు, మంచి వ్యక్తులు ఎవరు అనేది కనిపెట్టడం, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం, సంబంధించి మార్గద్రవ్యాలు గంజాయి అటువంటి వినియోగించే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళందరినీ కూడా సంబంధించి ఈ సంకల్పం అనేది ఒక ప్రోగ్రాం పెట్టారు జిల్లా ఎస్పీ గారు. ఇది ద మెయిన్ మోటో ఏంటంటే డ్రగ్స్ని ఎరాడికేట్ చేయడము. డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ కలిగి ఉన్నా, దానికి సహకరించినా కానీ చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఒక మర్డర్ చేసిన దానికంటే దీనికంటే ఎక్కువ కన్విక్షన్ అనేది ఉంటుంది దీనికి. మీ ఏరియాలో మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఈవ్ టీజింగ్ కూడా ఉందని చెప్పి నార్మల్ లేడీస్ చెప్తా ఉంటారు. ఓపెన్ డ్రింకింగ్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ మన రైల్వే ట్రాక్ అక్కడ బాగా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. మేము తిరుగుతూనే ఉన్నాము. ఎవరైనా పట్టుబడితే మాత్రం మేమైతే సివియర్ యాక్షన్ తీసుకుంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే బాగా ఇక్కడ డ్రింక్ చేసే వాళ్ళ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. సో మాకైతే మీరు చేయండి, చేస్తే ఇంట్లో ఉండండి, కానీ బయటకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసి తాగి కొట్లాట్లు పెట్టుకొని స్టేషన్ వరకు వచ్చారంటే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. అయితే లేడీస్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, తాగొచ్చి మమ్మల్ని
రోడ్ మీద వెళ్ళనియట్లేదు, రోడ్ మీద కామెంట్స్ చేస్తున్నారు అంటున్నారు, వెళ్తున్న వెహికల్ని అడ్డంగా పెడుతున్నారు అంటున్నారు. ఈవ్టీజింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది మీరు తెలుసుకొని ఆపితే బాగుంటుంది, లేదంటే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ని గాంజా రహిత జిల్లాగా చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో మన గుంటూరు రేంజ్ ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, అలాగే గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు అనేకమైన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తాడేపల్లి మండలం అంజిరెడ్డి కాలనీలో ఆర్డినెన్స్ సర్చ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందులో తాడేపల్లి సిఐ శ్రీ వీరేంద్ర గారు, అలాగే దాదాపు 10 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, అలాగే మేము దాదాపుగా 120 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్డినెన్స్ సెర్చ్లో పాత నేరస్తుల్ని, అలాగే రౌడీస్ని, సస్పెక్ట్స్ని, గతంలో గాంజాలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కొంతమందిని కూడా గుర్తించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆర్డినెన్స్ సెర్చ్లో 120 మోటార్ సైకిల్స్ని, వెహికల్ రికార్డ్స్ లేనివి, అలాగే నెంబర్ ప్లేట్ లేనివి స్వాధీనం చేసుకున్నాము. వీటిని ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు, కొంతమంది బయట ఉన్నాయని అంటున్నారు. వాటిని అన్ని కూడా వెరిఫై చేసి వాటి యజమానికి అప్పగించడం జరుగుతుంది. రికార్డు లేని వాటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్డినెన్స్ సెర్చ్ ఉద్దేశం గాంజాయిని ఎక్కడైతే ఎక్కువగా అమ్ముతున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు, అలాగే కలిగి ఉంటున్నారు అనే దాని మీద కొన్ని హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది. అందులో ఈ అంజిరెడ్డి కాలనీ కూడా ఒకటి. ఇక్కడ ఈ ప్రాంతంలో గాంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారు, కొంతమంది ఈ యువత దీనికి లోన్ అవుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ గాంజాయి రహిత జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో గుంటూరు నార్త్ సబ్ డివిజన్, మంగళగిరి సబ్ డివిజన్లో ఈ గత నెల రోజుల నుండి కూడా యూనివర్సిటీస్లోను, అలాగే కాలేజెస్లోను, హై స్కూల్స్లోను అనేకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ర్యాలీలు కూడా నిర్వహించాము. అలాగే కొన్ని అసోసియేషన్లు, యూనియన్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రయత్నంలో అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. మన గుంటూరు జిల్లాని, అలాగే గుంటూరు నార్త్ సబ్ డివిజన్, మంగళగిరి సబ్ డివిజన్ కూడా ఈ గంజాయి రహిత ప్రాంతంగా చేయడంలో మీ అందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ప్రధాన సమస్యలు కొంతమంది చెప్పడానికి ముందుకు వచ్చారు, కానీ మరలా వాళ్ళ యొక్క పేర్లు బయటపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు. వారందరికీ కూడా ఈ ప్రాంతం యొక్క సబ్ ఇన్స్పెక్టర్, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అపర్ణ, అలాగే సిఐ వీరేంద్ర గారు, అలాగే నా నెంబర్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు దీని మీద స్పందించి మాకు సమాచారాన్ని ఇచ్చినట్లయితే వాటి మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ.